అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేనొచ్చేసిన జేబీ ఇన్ఫ్రా సమర్పించు మన తీన్మార్ ఇదే అసలు తీన్మార్ మొదలు పెద్ద వార్తలు చూడాలి కదా చలో పార్రి ఏపీలో ఆటో వాళ్ళ పథకం షురు ఏం చేస్తాడో మరి రేవంత్ సారు ముదురుతున్నది లీడర్ల పంచాది కాంగ్రెస్ కథ ఎవలకు తెలియంది దావకాన్లపై నిలదీసిండు హరీష్ అన్న ఆగిన పనులు అయితున్నాయట సున్నా ఇరక్కపోయింది బస్సు మన రోడ్ల కథ అయింది తుస్సు సీతక్క ఇలాకాల రోడ్లు ఎవల కోసం తవ్విరో బొందలు నేను బడి మోడీతో చదువుకున్నా కాలేజీ బాబుతో చదువుకున్నా అంటాడు మన రేవంత్ సారు మరేందో ఇట్లా చేస్తున్నాడు అయినా 6 నెలలు దోస్తాన చేస్తే వాళ్ళు వీళ్ళైతారు వీళ్ళు వాళ్ళైతారు అంటారు మరి గురు శిష్యుల దోస్తాన ఏండ్లకేండ్లే నడిచే గసొంటి గురు శిష్యులు కూడా వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు కాలేదేందో కదా రేవంత్ ఒక దారిలో పోతుంటే చంద్రాలు సారు ఇంకొక దారిలో పోతున్నాడు మరి గురువును చూసైనా శిష్యుడు దారి మార్చుకుంటాడో గదే తోవలో పోతాడో కదా అగ చూడుర్రి ఏపీ సీఎం చంద్రాలు సారు ఏం చేస్తున్నాడు మంచిగా ఆటోలో ప్రయాణం చేస్తున్నాడు కదా అట్లని ఒక్కడే పోకుండా ప్యాసింజర్ బండ్ల వాళ్ళతో పాటు కూర్చున్నాడు సీఎం సారు అగో ఏదో చెబుతున్నాడు ఇందా మాగురి రాష్ట్రాన్ని ఇంకొక వైపు తీసుకుపోవాలి టెక్నాలజీలో కూడా ఇప్పుడు ఒకప్పుడు మీరంతా కష్టపడేవాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ అన్ని పనులు అయిపోతున్నాయి కదా ఆ టెక్నాలజీ ఇప్పుడు నేను నాటకాలు చెప్పడానికి రేపు రాబోయే రోజుల్లో ఆహా టెక్నాలజీ అంటే సారు సార్ అంటే టెక్నాలజీ అని ఉత్తగానే అన్నరా హండ్ల కూసోని కూడా టెక్నాలజీ గురించే మాట్లాడుతున్నాడు కాక ఇక ఇటు దిక్కు చూడుర్రి పవనాల్ సారు కూడా పెద్ద పెద్ద ఏసీ కార్లు ఇడిచేసి 3 పయ్యల బండ్ల సెటిల్ అయిండు సారేమంటున్నాడో ఇందాం అవును సార్ సిఎన్జి సార్ ఇక లోకేష్ అన్న కూడా గంతే మరి ఎందుకాగిదంతా అంటే మన లెక్కనే ఏపీలో కూడా ఫ్రీ బస్సు పెట్టిరు కదా దాంతోని ఆటో వాళ్ళంతా ఆగమాగం అయితరాయే మన తాన ఆటో వాళ్ళాలు ఎట్లా నడుస్తున్నారో చూస్తూనే ఉన్నాం కదా మా పొట్టగొట్టిర్రు మాకిష్టమన్న పథకాలు ఇస్తలేరు అని తిట్టిపోస్తున్నారు కదా గా మాట పడకుండా ఏపీలా కొత్త పథకం చాలు చేసిర్రు నేనెప్పుడు తిరుగుతున్నప్పుడు ఆటో వెనకాల ఉన్నా మీరు ఏదైతే రాస్తారో చదువుతా ఉంటా ఒక కొటేషన్ నాకు బాగా నచ్చింది వర్షం ఎలా పడుతుందని పిల్లలు అడిగినప్పుడు దేవుడు కురిపిస్తున్నారని చెప్పొద్దు మనం ఒక్క మొక్క నాటితే ఒక్క నీటి బట్టు వర్షం ద్వారా వస్తుందని ఒక ఆటో డ్రైవర్ పెట్టుకున్నారు అంటే ప్రకృతి పట్ల మనకున్న బాధ్యత ఆ ఆటో డ్రైవర్ ఈరోజు సమాజానికి నేర్పిస్తున్నారు పదవులు ఒకటే అయినా తొవ్వలు వేరే ఉంటాయంటే గిదే కావచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్న పాలకుడికి తుర్రనొచ్చి కుర్చీలో కూర్చున్న లీడర్ కు కూడా ఈ మాత్రం తేడా ఉంటది కదా ఒక పథకం చాలు చేస్తే దాని ఎఫెక్ట్ ఎవల మీద పడుతుంది వాళ్ళకేం చేయాలి అని ఆలోచన చేయాలి ఎమ్మటే వాళ్ళకు కూడా న్యాయం చేయాలి ఆగస్టులో ఫ్రీ బస్సు పథకం షురూ చేస్తే నెల రోజుల్లో ఆటో అన్నలను ఆదుకునే పథకం తీసుకొచ్చిర్రు ఇక మన సీఎం ఉన్నాడు ఆడోళ్ళకే ఒగళ్ళ జుట్టు ఒగళ్ళ చేతులు పెట్టిండు ఆటో వాళ్ళనేం పొట్ట మీద కొట్టిండు ఏం కతున్నది పోర్రి ఏం నేర్చుకున్నావు సారో మీ గురువు గారి దగ్గర చూడు జరా నువ్వెంత నీ లెక్కెంత నేనేమన్నా బచ్చా లీడర్ లెక్క కానొస్తున్నానా నాకు తెలియని రాజకీయాలు నడుస్తున్నాయి అగ్గి పార్టీలా అందరికి ఒక రూలు నాకు మాత్రం ఒక రూలా అయినా ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడ ఉండాలి కానీ నాతోని పంచాదెందుకు నీ జోలికి నేను వస్తలేను నా జోలికి నువ్వు రావద్దు గంతే బస్ గివే డైలాగులు నేను వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలా మరి ఎవలేయో తెలుసా అయిందుల్లా అయింది మళ్ళా సురువైంది పంచాది మాజీ సీఎం కేసీఆర్ దెబ్బకు దడిసి కాంగ్రెస్ లీడర్లంతా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు అనుకున్నాం ఐకమత్యమే మహాబలమని నడుచుకుంటున్నారు అన్నట్టే కొట్టింది వాళ్ళ కథ చూస్తే పరిస్థితి తెలుసుకొని ఒంటరిగా పోరాటం చేయలేం కడుపులో కుట్రలేనున్నా మీదికి మాత్రం మంచిగానే ఉండాలి అన్నట్టు ఆ నడుమ రాసుకొని కట్టుబాట్లేవో పెట్టుకున్నారు అనుకున్నాం కదా గదంతా బయట పడుతున్నది కడుపులో లేంది వాటేసుకోగానే వస్తుందా ఎట్లా గదే కానొస్తున్నది
ఉన్నది. ఒక దిక్కు సీఎం రేవంత్ తాలకే చూపెట్టిండు కదా రాజగోపాల్ రెడ్డి, ఇక మంత్రి పొన్నంకు చూపెట్టిండు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అంజన్ కుమార్ యాదవ్. ఇద్దరి నడుమ డైలాగులు లచ్చింబాంబు లెక్క వేలుతున్నాయట. మరిద్దరి పంచాదేందా అంటే మాజీ మంత్రి అంజన్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఏ పదవి లేకుండానే ఉన్నాడు కదా. సరే, జూబ్లీ హిల్స్ రూపంలో నాకు ఒక అవకాశం వచ్చింది. మన ప్రభుత్వం ఎట్లాగూ అద్భుతమైన పథకాలతోని పట్నంలో పేరెళ్ళింది కదా, గెలవచ్చు అని చూస్తున్నాడట. కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం ఈ మనిషి సీటు విషయంలో అడ్డంకాలు పెడుతున్నాడట. నా జోలికి రావద్దు, నా తరీఖా రావద్దు, నా కొడుకు ఎంపీ అయితే నేను ఎమ్మెల్యే కావద్దా అనవట్టే. ఒకే ఇంట్లో ఇద్దరిద్దరు లీడర్లు లేరా? ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి లేదా? ఆయన ఇంటామె ఎమ్మెల్యే కాదా? మంత్రి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఒక ఎంపీ ఎమ్మెల్యే లేరా? కోమటిరెడ్డి ఇంట్లో మంత్రి లేడా, ఎమ్మెల్యే లేడా అని రూల్స్ తీస్తున్నాడు. కథ చూస్తుంటే పంచాది ఒడిసే తట్టు కొడతలేదు. ఎప్పటి లెక్కనే చివరి రోజు దాకా అభ్యర్థిని ప్రకటించే పరిస్థితి కూడా కానొస్తలేదు కాంగ్రెస్ పార్టీకి. ఒక దిక్కు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి సునీత ప్రచారంలో దూసుకుపోతుంటే ఈ లీడర్లేమో నీకా నాకా అని లొల్లులు పెట్టుకోబడుతుంది. అయినా కాంగ్రెస్ వాళ్లకు బయటికెంచి ఎవలో శత్రువులు అక్కర్లేదు, వాళ్ళల్లా వాళ్ళే ఒకళ్ళనొగలు కూల్చుకుంటారని ఎరకనే కదా. ఏంది హరీష్ అన్నా, ఏంది గట్లా మాట్లాడుతావు? తెలియని ముచ్చటుంటే చెప్పు, తెలిసినయే ఎందుకన్నా చెబుతున్నావు? అయినా నువ్వు మరీ అధ్వానం ఉన్నావు కదా. గీ కాంగ్రెస్ వాళ్ళ కథ తెలియందా మాకు? నువ్వు వాళ్ళ మీద నమ్మకం ఎందుకు పెట్టుకుంటున్నావే అన్నా? చూడన్నా, వాళ్ళతోని ఊదుగాలదు పీరి లేవదు. నువ్వేమో వస్తావు, తిడతావు, అరిచి అరిచి నీ నోరు నొచ్చుడే కానీ వాళ్ళ ముందు మొత్తుకున్నా గా కాంక్రీట్ కూడా ముందు మొత్తుకున్నా ఒకటే. వద్దన్నా వద్దు, గీ సర్కారుల గురించి నీ నోరు నొప్పి తెచ్చుకోకు. ఓ హరీష్ అన్న, వింటున్నావానే? గిదే అంటున్నారు జనాలు. వాళ్ళ కోసం నువ్వు తపన పడుతున్నావు కానీ పదవుల్లో కూర్చున్నోళ్ళ గురించి జనాలకు ఒక క్లారిటీ వచ్చిందటనే. సరే కానీ ఇంతకు ఏమంటావు చెప్పు, వివరంగా చెప్పు. నిధులు సమీకరించింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ రోజు సెల్లార్తోని మొదలుకొని 6 అంతస్తుల వరకు భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరి 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఒక 5 ఫ్లోర్లు మాత్రమే వేశారు. ఇంకా పూర్తే కాలే. ఫ్లోర్లు వేయడం, స్లాబులు వేయడం కూడా పూర్తి కాలేదు. అది కథ. 2 ఏండ్ల సంధి ఇటున్న ఇటుకను అటేసింది లేదట. అప్పట్లా జింక దుంకినట్లు శంగ దుంకిన పండ్లు ఇప్పుడేమో మొద్దు నిద్రపోయే తాంబేలు నడిచినట్టు నడుస్తున్నాయట. మరి కోపం రాదానుల్లా? ఏదో చేద్దాం, జనాల పానాలు జర భద్రంగా కాపాడుతది అని దావకాన కట్టిస్తుంటే టిమ్స్ ఇయాల్టి దాంకా పూర్తి కాకుంటే బాధుంటది గానుల్లా. వేరే చోట కూడా గిదే చేసిరట. గవి పూర్తయితే కేసీఆర్ సార్ కు పేరు వస్తదని నత్త నడకలు నడిపిస్తున్నారట. అయినా దావకానలు పూర్తయితే జనాలు తలుసుకుంటారు గాని పేదల పానాలతోని ఆడుకుంటారానుల్లా. ఏం లీడర్లున్నారు పోర్రి కాంగ్రెస్ లా. పండ్ల పనిగా ఆరోగ్యశ్రీ ముచ్చట కూడా ఆర్పారడుచుకున్నాడు. 10 లక్షలు చేస్తున్నామని ప్రచారంలో ఒర్రిందే ఒర్రి ఇప్పుడు మొత్తానికే మూలకు పెట్టిర్రు. గివేం పండ్లాయని నిలదీసిండు. రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో, ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని స్లో చేస్తా ఉన్నారు. అంటే ముందు చూపు లేని మందబుద్ధి కలిగిన నాయకులు వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు, పేద ప్రజల వైద్యం పట్టదు. ఎందుకు 2 సంవత్సరాల నుంచి టిమ్స్ ఆసుపత్రి పూర్తి కాలేదు? మంత్రులు లీడర్లు చెప్పింది వినుడేనా? ఆఫీసర్లు జర తలకాయ సక్కంగా పెట్టి పనులు చేపించేటిది ఉన్నదా ఏందో. అన్నీ ఉన్నా అల్లుని నోట్ల శని అని ఇన్నాం కదా, గదే అవుతున్నది రాష్ట్రంలో. కాంగ్రెస్ వాళ్ళు పెద్దసార్లు కూడా గీదే మాట చెప్తున్నారట. మన రేవంత్ సారు ఎక్కడ పాదం పెడితే అక్కడ గీ పుణ్యపాదాలు ఇక్కడ వద్దు సామి అంటున్నారట. అగో బయటి లీడర్లు తురుముతాం అంటే ఇంటనే ఉన్నాం కదా. ఇక సొంత పార్టీలో కూడా గదే పరిస్థితి ఉన్నది.
ఏంది సారు, మనోళ్ళు అంటే సరిపోదా, బయటోళ్ళు కూడా నానా మాటలు అన్నాలనా? ఏంది రేవంత్ అన్న ఇది, గిట్లుంటదా నీతోని? సరే, ఓట్ల కోసం గట్టిగానే పేలినవు, అయిన పనేందో అయ్యే కదా. అన్నిట్లా ఏళ్ళు కాళ్ళు పెడితే అన్ని చోట్ల సుర్రసుర్రం అంటున్నది. మొన్నట్ల ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడో ఇన్నవా? తుర్ముతం అని గట్టిగానే అరుచుకున్నాడు కదా. ఇక్కడికొచ్చి మరీ ఓడిస్తా అని మంగమ్మ శపథం కూడా చేసిండు. ఇప్పుడిగా కన్నయ్య సారు కూడా కన్నేసిండు నీ మీద. బీహారోళ్లను రౌడీలు గీవుడీలు అంటవా అని దేశం మొత్తంలో ఇజ్జత్ తీస్తున్నాడు. రేవంత్ రెడ్డి మా పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, అంత మాత్రాన ప్రతి మాటను సమర్థించం. బుద్ధి తక్కువ మాటలు ఎవ్వరు మాట్లాడినా నిలదీస్తాం అంటున్నాడు. దొంగతనం చేసేటోళ్లను దొంగలు అన్నట్టు బుద్ధి తక్కువ మాటలు మాట్లాడేటోళ్లను మూర్ఖులు అనే అంటారని ఛానల్ కు తిరిగి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. तो चाहे हमारे दल में हो, दूसरे दल में हो, चोर को जैसे चोर कह रहे हैं वैसे ही बदतमीज को बदतमीज कहेंगे. అర్రే, అంత పెద్ద పదవిచ్చే జనాలు కష్టాల్లో ఉన్నోళ్లను అరుచుకొని చేతనైన కాడికి ఏదో చేయక తగుదునమ్మా అని అన్నిట్లా తలదూరిస్తే ఇట్లనే ఉంటది సారో, ఇట్లనే ఉంటది. కడుపులో సల్ల కదలకుండా రాష్ట్రాన్ని చూసుకోరాదా అని నీ అభిమానులు కూడా సలహాలిచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నట్లుంది. చూసుకోర్రి సారో, చూసుకోర్రి. ఉట్టిరెక్క శాత కాదు గాని ఊరవతల గుట్టనెక్కుతా అన్నట్టే ఉంటది మన రేవంత్ సార్ ముచ్చట. ఉన్న పట్టణానికి దిక్కు లేదు గాని కొత్త పట్టణం కడతాడట. దినాం ఏదో ఒక చోట ఆగ వ్యాపారం చూస్తూనే ఉన్నాం కదా. అగో కొత్త బస్సులు కూడా హైదరాబాద్ రోడ్ల మీద ఎట్లా ఇరుక్కబోతున్నాయో చూడుర్రి. వెనకటనంటే రోడ్లు మంచిగానే ఉన్నా బస్సులు మంచిగా లేకుండేటి. అటెంక మొన్నటిదాకా 10 ఏళ్ల పాటు ఏ లొల్లి లేకుండే. తెలంగాణ ఏర్పాటైనాక హైదరాబాద్ రోడ్లను వంక పెట్టేదే లేకుండా చేసిర్రు. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టిర్రు, ఎన్ని స్కై వాక్లు కట్టిర్రు. లేని చోట అండర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేసి జంక్షన్లు జామ్ కాకుండా ఎట్లా చేసిరో ఎరకనే కదా. కేసీఆర్ హయాంలా మాజీ మంత్రి కేటీఆర్ సారు దగ్గరుండి పట్టణాన్ని తీర్చిదిద్దిండు. ఇగిప్పుడేమో ఇట్లా తలగబడ్డది రోడ్ల సక్కదనం. టుక్క ఇరకబోతున్నాయి. గంత పెద్ద టైర్లతోని నడిచే బండే ఇరికిందంటే ఇక బుడ్డ బండ్లు ఆటోల పరిస్థితి ఏందో కదా. ఓ అన్న, రాదేగా బస్సు. అంత పెద్ద పొక్కల ఇరికితే ఎట్లా గుంజుతావే పెద్ద మనిషి? బుల్డోజర్లు వస్తే గాని బయటికి వచ్చేటట్లు కొడతలేదు కదా. అయినా జనాలు కూడా దిగేటట్లు లేరు చూడుర్రి. దిగితే మళ్ళా సీటు దొరకదని ఎరకనే కదా. సీటేం కర్మ, నిలబడేటందుకు జాగ కూడా దొరకదాయే. గా మాత్రం తెలియదా జనాలకు? అయినా కొత్త బస్సులు కూడా గోతులా ఇరుకుతున్నాయంటే గవి ఎంత లోతుకున్నాయో తెలుస్తున్నది కదా. పాపం జనాలు అసలే ఫ్రీ బస్ అని జర నలుగురు ఎక్కువనే ఎక్కుతున్నారు. గసొంటి టైంలా ఎట్లుండాలి రోడ్లు? పొక్కలే కాదుల్లా దుమ్ము ఉన్న రోడ్లు లేని గల్లీ ఉన్నదా పట్నంలా? పాత రోజులు తీసుకొస్తామని ఊతరగొట్టే కాంగ్రెస్ పార్టోళ్ళు మళ్ళా పాత రోజులు పట్టుకొచ్చినట్టే ఉన్నారు. వెనకటి రోజుల్లా దుమ్ము కొట్టకపోయి మూతికి గుడ్డలు కట్టుకునేది. బండ్లన్నీ తెల్లగా పౌడర్ కొట్టుకున్నట్టు తయారయ్యేటి. గవే రోజులు వచ్చినట్టు కొడుతున్నది కదా. మళ్ళా ఈ మోతవరి సీఎం ఫ్యూచర్ సిటీ కడతాడట. ఫ్యూచర్ సిటీ ఉన్న సిటీని సక్కంగా చూసుకున్నాడు, శాతనైతలేదు గాని ఈ కాంగ్రెస్ పార్టోళ్ళు ఫ్యూచర్ సిటీ కడితే ఇక జనాలకు ఫ్యూచరే ఉండదు అంటున్నారు జనాలు. అక్క, ఓ సీతక్క, ఉన్నావా అక్క? నువ్వు ఉన్నావా, అసలున్నావా అని పాటలు పాడుతున్నారు మీ జనాలు. అక్క అంటే ఎంత మర్యాద, ఎంత గౌరవం ఉండేటిది. ఊళ్ళల్లో తిరిగింది, అడవుల్లో తిరిగింది. ఎంత కష్టం వచ్చినా కష్టం అనుకోకుండా అరుచుకొని వచ్చే సీతక్క మంత్రి కాగానే గిట్ల మారిపోయిందేందో కదా. అయినా సీతక్క అంటే ఏదో ఒక మూలన మనసుల అంతనో ఇంతనో మర్యాద ఉండనే ఉంటుంది. కానీ గోసపడుతున్న జనాలు ముందు ఏమనుకుంటున్నారో కదా. ఓ పైలం డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయబట్టి ఊగుతున్నాయా, గా బండ్లే తాగి ఊగుతున్నాయా అన్నట్టే కొడుతున్నది కదా. మరి గా బురదల్లా పోవుడంటే గంతే ఉంటది కదా. మరి మన మంత్రి మేడం సీతక్క ఉన్నది కదా, అగో గా మేడం ఇలాకాలనే ఇట్లున్నది. మంత్రి మేడం అడ్డాల గిట్లున్నది అంటే చెప్పుకునేటందుకు ఇజ్జత్ అవుతున్నదని ఫీల్ అవుతున్నారు జనాలు. ఏకంగా నెలలు తరబడి బస్సులు తిరుగుతలేవట. గీ తొవ్వల బస్సులు నడుస్తాయా? అసలే అంతంత మాత్రం బస్సులు
బస్సులు గవి కూడా ఫ్రీ బస్సు జయంగా ఫుల్లుగా నిండుతున్నాయి. ఒకప్పుడు ఆక్యుపెన్సీ పెంచండి అని బోర్డులు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఆర్టీసీ సిబ్బంది మీద దాడి చేయొద్దు అని బోర్డులు పెడుతుండే. గాసొంటి టైంలా ఈ రోడ్ల మీద నడుస్తాయా? నడిస్తే పాతింప సామానుకు తప్ప దేనికి పనికిరావు. అందుకే బస్సుల్లోకి కూడా మేం రామంటే రామన్నారట. ములుగు జిల్లా వెంకటాపురం కెంచి భద్రాచలం పోయే రహదారి బతికే ఇట్లున్నదంటే ఇక తతిమ రోడ్లు ఎట్లున్నాయో ఊహించుకోర్రి. గదేందో గాని ఇసుక దందా అనే పేరు మేడంను చుట్టుముట్టి ఇడుస్తనే లేదు కదా. గీ గోస కూడా ఇసుక దందా కారణంతోనే అవుతున్నదట. ఉన్న రోడ్ల బలం ఎంత, గా ఇసుక లారీల బరువెంత అని గట్టిగానే అరుచుకుంటున్నారు జనాలు. గీ రోడ్ల మీద గంత గంత ఇసుక లోడ్లు నడిపితే గిట్లనే అయితది. అయితే గవి బంద్ పెట్టుర్రి, లేకుంటే జర బలంగుండే రోడ్లే ఇర్రి అని గోస చెప్పుకుంటున్నారు సీతక్క ఇలాకాల. అల్లుడంటే మాకు పానం. ఇంటికొస్తే కాళ్ళకు నీళ్ళు ఇస్తాం, సందేళ్లకు క్వార్టర్ సీసా తెప్పిస్తాం, మటన్ కూర పెడతాం, నల్లి బొక్క మిస్ కాకుండా చూసుకుంటాం, బామర్దులంతా కలిసి కంటికి రెప్ప లెక్క చూసుకుంటాం, ఇజ్జత్ ఇచ్చి నెత్తిన పెట్టుకుంటాం. ఇది కదా తెలంగాణలా ఇంటల్లుడు. కొత్త అల్లుడు అంటే ఇచ్చే మర్యాద. హగో మనోళ్ళు కూడా జర చిత్రమైన అలవాట్లకు పోతున్నారు కదా అల్లుడి ముచ్చట్లా. బయటి రాష్ట్రాల గిసొంటి సంప్రదాయాలు చూస్తూనే ఉన్నాం కదా. సంక్రాంతి వచ్చిందంటే చాలు మా అల్లుడికి అన్ని వంటకాలతోని భోజనం పెడతాం, ఇన్ని వంటకాలతోని భోజనం పెడతామని పేరెళ్ళుతుంటారు. ఇక ఈ సంప్రదాయం తెలంగాణలో కూడా ఫాలో అవుతున్నట్టే కొడుతున్నది. అటు దిక్కు సంక్రాంతి ఎంత పండగనో మన దిక్కు దసరా అంతే కదా. అందుకే దసరా పండుగకు ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి 101 రకం వంటకాలతోని మర్యాద చేసిర్రు. ఎంతన్నా కొత్త కొత్తనే కదా, అలవాటు లేని పనులు చేసే టైంలా అటో ఇటో అయితేనే ఉంటదని ఎరకనే కదా. ఈ అత్తమామలు కూడా గదే చేసిర్రు. మరి లెక్క పెట్టిండో ఏమో గాని 101 వంటకాల్లా తక్కువ ఉంటే ఏమిస్తారంటే తులం బంగారం పెడతామని అన్నారట అత్తమామలు. అల్లుడు లెక్క పెట్టి ఒకటి తగ్గిందని చూపెట్టిండు. గంతే తులం బంగారం కూడా దక్కించుకున్నాడు కొత్త అల్లుడు. అటు 100 రకాలతోని మర్యాద దక్కింది, ఒక్కటి తగ్గిందని పెట్టుడుతోని తులం బంగారం కూడా దక్కింది. మస్తు ఖుషాయి ఉంటాడు కదా కొత్త అల్లుడు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.